ఓం నమః శివాయ. కార్తీక మాసంలో భాగంగా 28వ రోజు స్వామివారికి ఏకాదశ రుద్రాభిషేకం జరిగింది. అందరూ నమస్కారం చేసుకోండి. అదేవిధంగా రేపు 29వ రోజు కార్తీక మాసంలో విశేషంగా చివరి యొక్క చతుర్దశి ఉన్నది కనుక రేపు స్వామివారికి విశేషంగా స్వామివారి సన్నిధిలో రుద్ర హోమము చేయడం వల్ల మృత్యుంజయ దోషం అనేటువంటిది పోతుంది. అందరూ కూడా రేపు హోమంలో పాల్గొనండి. హోమం కర్రలు, నెయ్యి, ఆ యొక్క నవధాన్యాలు, హోమం పొడి, అన్నము, తెల్ల నువ్వులు వీటి చేత స్వామివారికి రేపు హోమం ఉంటుంది. రేపు రుద్రహోమ అనంతరం స్వామివారి యొక్క తీర్థప్రసాదాలు ఇవ్వబడతాయి. ఎల్లుండి సాయంత్రం అమావాస్య సందర్భంగా దేవాలయంలో దీపోత్సవ కార్యక్రమం ఉన్నది. అందరూ కూడా ఎల్లుండి కూడా పాల్గొనండి. ఈ 2 రోజులు కార్తీక మాసం సమాప్తమవుతుంది. అదేవిధంగా ఈ నెల రోజుల నుంచి అందరూ పూజలు చేస్తున్నారు, అందరూ ఉచితంగా చేస్తున్నారు కాబట్టి దేవాలయానికి అందరూ కూడా ఏదైతే దక్షిణ ఇస్తారో దేవాలయానికి ఇవ్వండి. అదేవిధంగా ఈ నెల రోజులు కూడా నేను కూడా పూజలు చేసిన కాబట్టి రేపు దోతులు తెస్తారో, బంగారం తెస్తారో, వెండి తెస్తారో, ఏం తెస్తారో తెచ్చి దక్షిణ ఇచ్చి రేపు దండం పెట్టండి. ఎల్లుండి ఒకటే రోజు పూజ ఉన్నది, తర్వాత లేదు. దయచేసి అందరూ కూడా ఈ 2 రోజులు కూడా స్వామివారి యొక్క సన్నిధిలో కలపండి. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ.